హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సీజనల్ వారీగా ఈ సమ్మర్లో నేరేడు కాయలు అనేవి సహజంగా ఈ ఋతువులో వస్తాయి. నేరేడు చాలా ఆయుర్వేదం, దీనివల్ల చాలా సుగుణాలు ఉన్నాయి మనుషులకి. చాలా మంచిదండి అన్న, జీర్ణకోశ వ్యాధులకు మంచిది. ఓకే, వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఇవి అరుదుగా దొరుకుతాయి, ఎక్కువగా దొరకవు. ఎక్కువగా ఫారెస్ట్ అడవుల్లో ఉంటాయి కానీ ఎవరు తీసుకురారు. పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంటాయి, అక్కడక్కడ చూస్తూ ఉంటాము. పట్టణాల్లో అయితే వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వీటి వల్ల ఎన్నో సుగుణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు వీరు. వీటి గురించి మనం కొన్ని కనుక్కుందాం. వీరికి తెలిసే ఉంటాయి, ఎప్పుడు అమ్ముతూ ఉంటారు కాబట్టి వీళ్ళు తెలిసే ఉంటాయి వీరికి. ఇక్కడ కొనుగోలుదారులు కూడా బాగా ఆసక్తిగా కొనుక్కుంటూ ఉన్నారు. వీటిలో ఆయుర్వేద సుగుణాలు ఉన్నాయి, మనిషికి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలామంది వీటిని వాడుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు చాలామంది తెలియదు ఇందులో ఎన్ని సుగుణాలు ఉన్నాయో మీరు కొంటూ ఉంటారు. ఇక్కడ ఈ అన్నను కనుక్కుందాం మనం, వీటిలో ఏముందో ఏంటో. కాయలు కూడా చాలా తాజాగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మనకు తెలిసి మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు వీటిలో సుగుణాలు ఉంటాయి, వీటిని ఎక్కువ తినాలిరా సీజన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వీటిలో ఏం ఉపయోగం ఉన్నాయో ఈ అన్నను కనుక్కుందాం. అన్నా చెప్పన్నా, వీటిలో ఏంటన్నా ఉపయోగాలు మనిషికి మీకు తెలిసినవి చెప్పగలరా? పోవడానికి, ఎంటికలు రాళ్ళు పెరగడానికి, ఈ వైద్యానికి చాలా మంచిదండి. మన మందులు వాడినా కూడా జరగదు. ఈ నేరేడు పండు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి ఉపయోగాలు ఉన్నాయి. వ్యాధులకి చాలా బెస్ట్. జీర్ణకోశ వ్యాధులకి మనం తినే ఫుడ్ కూడా తేలికగా జీర్ణం అవడానికి, అలాగే షుగర్ బీపీ వీటికి కూడా ప్రశస్తమైందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా బెస్ట్, షుగర్ కూడా బెస్ట్, కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఏమన్నా మీరు ఎప్పుడు కొంటూ ఉంటారండి? ఎప్పుడు కూడా ఈ కాయలు తీసుకొని వాడుతూ ఉంటారు. వీటి వల్ల మీరు ఉపయోగాలు పొందారు, ఆరోగ్యపరంగా ఉపయోగం పొందారు. అందువల్ల మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు. ఓకే మేడం, సరే థ్యాంక్స్ అన్న.